నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సోలార్ పంపు సెట్లను పంపిణీ చేశారు. కాసేపు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. రైతులతో మాట్లాడుతుండగానే రేవంత్ కలుగజేసుకొని లింగమ్మ అనే మహిళను పిలిచి మీకేమైనా సమస్య ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళ తమకు ఇల్లు ఇప్పించాలని కోరారు. అయితే ఇగో ఇల్లు ఇచ్చే సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఉన్నారు, అడగాల్సింది మంత్రి సీతక్కను, ఇవ్వాల్సింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వాళ్ళతో చెప్పారు. 10 రోజుల్లో మీకు అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి అన్నారు. మరో ఏడాదికి మళ్ళీ వస్తానని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో సౌర విద్యుత్ ద్వారా నిరందించే ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ, మల్లు బట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ ప్రజానీకం అంతా కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉంది. ఈ వేదిక నుంచి కూడా గౌరవ జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సౌర గిరి జల వికాసం పథక ప్రారంభోత్సవం ఈ మాచారం గ్రామం నుండి ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసన జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి विराजो अजपूर्जः सजातो अच्चरिस्थितः पश्चात्तो नमदो गुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमदन्तत वसन्तो अस्यासीदाज्यम् సౌర బోర్వెల్ పాయింట్ వేయటం జరిగింది. ఈ వారంలోనే డ్రిల్లింగ్ బోర్వెల్ చేయటం చేశాము. పంప్ సెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సోలార్ పంప్ సెట్ చేశారు, బోర్వెల్ డెవలప్మెంట్ చేశారు, అదే డ్రిప్ వేశారు, స్ప్రింక్లర్ వేశారు, మరి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ విధంగా
మరి సో దయచేసి దానికి రిప్పు మొత్తానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రైతులు రైతులం ఉన్నాం సార్, మేము చేసిన వాళ్ళము. మాకు మన చెంచులందరికీ అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు ఇచ్చిన ఇల్లు లేదు సార్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మొత్తం 29 మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా? అంటే దాదాపుగా 4. మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. కానీ ముందుండి అంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు, ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు ఒకటి, వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. మొత్తం దీంట్లో చదువు ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది. మరి ఓకే, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను హైక్ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలను 2025 మే 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే కొన్ని బ్రాండెడ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచిందని 2020లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెన్స్ను ప్రవేశపెట్టింది. 2023లో దీనిని రద్దు చేయగా ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఎక్సైజ్ సెన్స్ను ప్రభుత్వం పునరుద్ధరించింది. కొన్ని రకాల మద్యం బాటిల్స్పై ఈ సెన్స్ను పెట్టారు. కాగా ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం 15% పెంచిన విషయం తెలిసిందే. రిటైర్డ్ జడ్జి జస్వాల్ నేతృత్వంలో లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం ముందు బీర్ల ధరలను, ఆ తర్వాత లిక్కర్ రేట్లను పెంచినట్లు తెలుస్తుంది. సమ్మర్ కంటే ముందు బీర్ల ధరలను వేసవి ముగిసి వానాకాలం వస్తుండడంతో ఈ లిక్కర్ ధర రేట్లను పెంచింది. అప్పుడు బీర్ల సెల్స్ను, ఇప్పుడు లిక్కర్ అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్నట్లుగా స్పష్టమవుతున్నాయి. మద్యం ధరల పెంచడంలో ప్రభుత్వానికి నెలకు యావరేజ్గా 500 కోట్ల రూపాయల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. చార్మినార్ పరిధిలోని గుల్జారా హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని ఆయన పరిశీలించారు. తాను రాజకీయంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలు ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు. 5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు, ప్రాణాలపైవి దృష్టి పెట్టాలని, మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారని అన్నారు. వేసవికాలం వచ్చే ముందు అగ్ని ప్రమాదక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కోరారు. అగ్ని ప్రమాదక యంత్రాలు వచ్చాయి కానీ నీళ్లు లేవని, సిబ్బందికి సరైన మాస్కులు లేవని తెలిసింది. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో దురదృష్టకరమని అన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం అని అన్నారు. నిన్నటి రోజున దుర్భరమైన రోజు. బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన ఉన్నారని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి మనకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఏపీకి ఇచ్చే ముందు కేటీఆర్ కూడా హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికి టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి పురాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభం ఏంది? పొగతోని ఊపిరాడదు. ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటుంది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజిన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే 5 మినిట్ల మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు, సరంజామా, మనుషులు, ట్రైనింగ్. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి, 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ లోపాన్ని మేము కోరుతున్నాం. అతలకుతలమైంది, ఖచ్చితంగా వద్దు. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ कोई शब्द भी नहीं है, थोड़ा राहत मिलता गवर्नमेंट से. నల్లమల్ల డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలులోని ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడారు. నల్లమల్ల డిక్లరేషన్ 4 ఏళ్లలో అమలు చేసి తీరుతామని చెప్పారు. దీనివల్ల గిరిజన కుటుంబాలకు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నల్లమల్ల డిక్లరేషన్ ఫలితాలు ప్రజలకు చూపిస్తామన్నారు. తాము కళ్ళారా చూసిన సమస్యలే ఈ నల్లమల్ల డిక్లరేషన్ అని అన్నారు. సభలో మాట్లాడిన బట్టి 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరిజల వికాస పథకం తెచ్చామని,
దేశంలోనే గర్వించేదగ్గ గొప్ప కార్యక్రమం అని అన్నారు. గతంలో అడవి భూములపై గిరిజనులకు హక్కులు లేవని, రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు ఇది శుభదినమని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం దశాబ్దాలుగా కొనసాగిన పోరాటం ఇది అని అన్నారు. గిరిజన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సంపద సృష్టిస్తామని, ప్రజలకు పెంచుతామని, సుమారుగా 1000 కోట్ల రూపాయలతో రాజు యువ వికాసం తీసుకువచ్చామని అన్నారు. ఈ పథకాలు మామూలుగా ప్రభుత్వాలు చేయవని, ప్రజలపై ప్రేమ ఉన్న ప్రభుత్వాలకే ఇది సాధ్యమని అన్నారు. ఈ పథకాలు ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉందని బట్టి అన్నారు. ప్రభుత్వం విమర్శించే ప్రజలను విమర్శించినట్లని 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ ఒక్కసారైనా విద్య గురించి ఆలోచించిందా అని బట్టి విక్రమార్క ప్రశ్నించారు. డిక్లరేషన్తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం. నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి 1-2 సంవత్సరాలు పడితే ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కాదు పడితే ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, ఇంకో పక్క నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నల్లమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు, వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం కార్యక్రమం. ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నే భూమి అనే నినాదం ఈ ఆశలన్నిటి గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలనేటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు, భూమి చదువు చేసుకోవటానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి. చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు ఇవాళ ఈ కుట్రగానే మేము చూస్తాం తప్ప జోన్ 2 కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ప్రారంభించాం. దశాబ్దాల అనంతరం కలియుగ దైవం తిరుమల శ్రీవారికి అఖండాల విరాళంగా అందాయి. మైసూరు రాజమాత ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండాలను సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. రంగనాయకుల మండపంలో ఆమె విరాళాన్ని అందజేశారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించి సాంప్రదాయ దీపాలుగా సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషంగా మారింది. ఒక వెండి అఖండాల సుమారు 50 కిలోల బరువు ఉంటుందని, తిరుమలలో రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం.
సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 9494859609, 9154126122 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తామని ఇందిరా సౌర గిరిజల పథకంతో మీ బ్రతుకుల్లో మార్పు తెస్తామని సభకు హాజరైన గిరిజనులకు సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ద్వారా 6.69 లక్షల ఎకరాల సాగులోకి తీసుకురావడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పొలాలలో సోలార్ పంపు సెట్లకు మీకు ఆదాయం వస్తుందని, సోలార్ విద్యుత్తు మిగిలితే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు వివరించారు. నియోజకవర్గాల్లో ప్రతి రైతుకు సోలార్ పంపు సెట్లు అందజేస్తామని, 100 రోజుల్లో అచ్చంపేటలో సోలార్ పంపు సెట్లు రైతులకు ఇస్తామని సీఎం చెప్పారు. సోలార్ పంపు సెట్లో అచ్చంపేటను ఈ దేశానికి ఆదర్శంగా మారుస్తానని చెప్పారు. చెంచులందరికీ 10 రోజుల్లో ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో తెలంగాణ నంబర్ 1 అని కేంద్రం చెప్పిందని, శాంతి భద్రతల విషయంలో కూడా మనమే నంబర్ 1 అని ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులుగా చేశామని, రాబోయే రోజుల్లో 1 కోటి మంది మహిళలకు కోటేశ్వర్లుగా చేసే లక్ష్యంతో పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కార్ల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా, నల్లమల్ల అడవి ప్రాంతమన్నా గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము, మేం కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్య పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి, ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి, షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన పంపించిన చరిత్ర గత ప్రభుత్వానికి దానికి ఉంటదని వారికి నేను మాట్లాడింది. ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోచిన అదే విధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా. ఈ రోజు మనము ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, పంట పండిస్తే మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు, మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు, మా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కల పేదవాళ్ళ ఇంటికి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పంచదారు విద్యుత్ ఉత్పత్తి చేసి
వాళ్ళ ఉత్పత్తుల రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమైతున్న రూపాయల పెట్టుబడులు తెచ్చి కేంద్ర ప్రభుత్వమే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు, పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి. అదే విధంగా కూలీలుగా బతికేది రెండో ముక్క పాకిస్తాన్ అని ఆడబిడ్డల్ని చీరలిప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు 20 కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం, ఈ గిరిజనులకు అండగా నిలబడతాం, ఈ గిరిజనులు ఆదుకుంటామని. ఆ గిరిజనులకు కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆడబిడ్డలకు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా. నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది. నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి. పౌరుషాన్ని, నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు చేస్తున్నా. మేముంటూ అంతకు ముందు సెక్రటరీ బహుమతిగా అందజేస్తూ నడిచే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని, ప్రజల నుంచి వచ్చిన వినతులను శాఖల అధికారులకు వెంటనే పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 86 వినతులను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన స్వీకరిస్తూ ఆ సమస్యలపై పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉషారాణులు, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రామరెడ్డి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ఆర్చిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. జిల్లా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు వెంటనే స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. పరిష్కరించలేని దరఖాస్తులను, అందుకు కారణాలు దరఖాస్తుదారులకు తెలియపరచాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖల వారీగా 128 దరఖాస్తులు స్వీకరించగా అందులో రెవెన్యూ సమస్యలపై 54, పీడీ హౌజ్ మున్సిపాలిటీ నుండి 7 దరఖాస్తుదారులు రాగా మిగతా శాఖలకు సంబంధించిన 46 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీటి సమస్య తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం వివిధ సమస్యలను పరిష్కరించాలని, ప్రజలను అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాలనాధికారి అన్నారు. జిల్లాలోని సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో వివిధ సమస్యలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులను జిల్లా కలెక్టర్కు అందజేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలోనూ ఉరుముల మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలోని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాకాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. नाज़रीन, जैसे बहादुरपुरा के इलाके में ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.